ఈ సినిమా అనేది బాలరాజు గారు ఎట్లా తెరకెక్కించారంటే ఆ 2 సినిమాలు గతంలో ఆ 2 సినిమాలు ఎలా పే చేసినాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని వాటి స్థాయికి తగ్గకుండా అంత గొప్పగా ఈ సినిమాని డైరెక్టర్ బాలాగారు చిత్రీకరించారండి. ఏ రోజైతే చూశానో ఈ సినిమాని బాలరాజ్ డైరెక్టర్ బాలాజీ చాలా అద్భుతంగా తెరకెక్కించారండి. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మనం తీసామండి. నా పేరు మీ అందరికీ తెలుసండి, కె సురేష్ బాబు, సినిమా నిర్మాత. ఏ రోజైతే చూశానో ఈ సినిమాని బాలరాజ్ డైరెక్టర్ బాలాజీ చాలా అద్భుతంగా తెరకెక్కించారండి. అంటే లొకేషన్ వైజ్ కానీ, పిక్చరైజేషన్లో తీసుకున్న కెమెరాల నుంచి టెక్నికల్ సపోర్ట్ కానీ, ఎడిటర్ నందమూరి హరి గారండి, మ్యూజిక్ అని చాలా బాగా చేయించుకున్నారు. అద్భుతంగా వచ్చింది సినిమా. ఖచ్చితంగా 2017లో ఈ సినిమా మంచి సినిమాగా నిలబడుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో నేను మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశానండి. నేను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా సినిమాలు చేస్తూ ఉంటాను, కానీ ఈ సినిమాలో చాలా బాగుంటుందండి. డైరెక్టర్ చాలా బాగా చేయించారు నా ద్వారా. సో ఈ సినిమా గిరి గారు చాలా ఖర్చు పెట్టి సినిమా తీశారండి, సింహాద్రి. సో ఇప్పుడు ఈ సినిమాని మన డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు గారు రిలీజ్ చేస్తున్నారండి 2 స్టేట్స్లో. ఖచ్చితంగా ఈ సినిమా బాగా ఆడి 2017లో ఈ సినిమా ఇండస్ట్రీ కొత్త ప్రొడ్యూసర్గా వస్తున్న గిరి గారు, సింహాద్రి వాళ్ళు రావాలని, బాలరాజుకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. సో ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మన హేమాస్ మీడియా ద్వారానే ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. సో సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి. ఖచ్చితంగా ఫస్ట్ అంటే 2017 స్టార్టింగ్లోనే మన సినిమా రిలీజ్కి ఉంది, 6వ తారీఖు. ఖచ్చితంగా 2 స్టేట్లో అత్యధిక థియేటర్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము. తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. అండ్ వన్స్ అగైన్ మా టీం అందరికి కూడా అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమాకు రచన దర్శకత్వం నేనే చేశాను. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులు ప్రొడ్యూసర్స్ గిరి గారికి, కె సురేష్ బాబు గారికి, అలాగే సింహాద్రి గారికి నేను ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటానండి. ఇది ఒక కొత్త రకమైన ప్రేమకథ చిత్రం అని చెప్పడం కాదు, కానీ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మనం తీసామండి. మ్యూజికల్గా మంచి ఎంటర్టైనర్గా ఉంటూ మనోజ్ నందం కెరియర్లోనే ఒక మంచి మైలురాయిగా నిలిచిపోతుందని మేము ఆశిస్తున్నామండి. ఈ సాంగ్స్ గణేష్ మాస్టర్ గారితో మేము అప్రోచ్ అయినప్పుడు ఆయన కూడా అద్భుతంగా మాకు సహాయపడి చిన్న సినిమాకి ఎట్లాగైనా కానీ మంచి సాంగ్స్, మంచి అవుట్పుట్ ఇవ్వాలని, మంచి సాంగ్స్ పిక్చరైజేషన్స్, అలాగే ఫైట్ మాస్టర్ రాంబాబు గారు, అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరు చిన్న సినిమా అని చూడకుండా దీన్ని అందరూ కలిసి ఒక పెద్ద సినిమాలాగా చేశారండి. ఆ సపోర్టు మనం ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది. చిన్న సినిమాలను ఒక పెద్ద రీతిలో ఎప్పటికీ అండగా ఉంటూ బాపిరాజు గారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఆయన ఇచ్చే ఈ సపోర్టు మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉందండి. మేము ఇండస్ట్రీ గురించి ఏవో అనుకున్నాము, కానీ ఇటువంటి సపోర్ట్ ఉండడం వల్ల మాకు మున్ముందు ఇంకా సినిమాలు తీయాలనుకుంటున్నాము. అలాగే ఈ కొత్తగా వస్తున్నటువంటి నా మిత్రులు ప్రొడ్యూసర్స్ కూడా మీ యొక్క సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నామండి. ఈ సాంగ్స్ ప్లస్ ఈ యొక్క కథనము కొత్తగా ఉంటుందండి, ఒక ఫీల్ తోటి ఉంటుంది. ఆ ఫీల్ను మీరు సినిమా చూస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారండి. యూత్ టార్గెటెడ్గా వెళ్తుందండి ఈ మూవీ మొత్తము. యూత్ టార్గెట్ తోటి వెళ్తున్నటువంటి ఈ మూవీని సార్ ఏ రోజైతే చూశానో అనేది ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ప్రతి జీవితంలో ఒక గుర్తుండిపోతుందండి. ఆ రోజు ఆ అబ్బాయి అమ్మాయిని చూసినప్పుడు ఆ రోజును గుర్తుపెట్టుకుంటాడు, అమ్మాయి ఆ అబ్బాయిని చూసినప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి ఆ విధానంలో వీళ్ళిద్దరు చూసినటువంటి ఆ రోజు ఒకటే రోజు, కానీ వాళ్ళు చూసే సమయం వేరుగా ఉంటుందండి. అక్కడ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఏమవుతుంది అనేది ఇది సస్పెన్స్ ఉందండి మూవీలో. ఏ రోజైతే చూశానో ఇట్స్ కంప్లీట్లీ మ్యూజికల్ ఎంటర్టైనర్గా వెళ్ళిపోతూ ఉంటుందండి. యూత్ టార్గెటెడ్గా వెళ్తుంది సార్. ఈ సినిమా అనేది బాలరాజు గారు ఎట్లా తెరకెక్కించారంటే ప్యూర్ యూత్ఫుల్ అండ్ ఫ్యామిలీ పరంగా చూడొచ్చండి. కంటెంట్ ఎట్లా ఉంటుందంటే పేరుకు తగ్గట్టు సినిమాల నుంచి వచ్చేది పేరు. కరెక్ట్ యూత్ నెక్స్ట్ పెద్దవాళ్ళు పిల్లల్ని వదిలితే ఏం బాధపడతారు,
పెద్దవాళ్ళని పిల్లలు వదిలితే ఏం బాధపడతారో ఈ కంటెంట్లో చూపించారండి సినిమాలో. ఈ ఇయర్కి ఫస్ట్ హాఫ్ సినిమా మంచిది అవుద్దని ఆశిస్తున్నాను. రిలీజ్ చేస్తున్నారని. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ మా సంస్థ నుంచి రిలీజ్ అయిన సినిమాలు ఇవి. వాటి తర్వాత అంతగా పాపం వీళ్ళు చిన్న నిర్మాతలు అయినా కూడా ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా వాళ్ళు అనుకున్న బడ్జెట్లో ఇంకొంత పెరిగినా కూడా వాటి స్థాయికి తగ్గకూడదనే ఉద్దేశంతో ఆ 2 సినిమాలు గతంలో ఆ 2 సినిమాలు ఎలా పే చేసినాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని వాటి స్థాయికి తగ్గకుండా అంత గొప్పగా ఈ సినిమాని డైరెక్టర్ బాలాగారు చిత్రీకరించారండి. అలాగే ఆయన మాటకి ఏమాత్రం కాదనకుండా సింహాద్రి గారు కానీ గిరి గారు కానీ ఈ ఇద్దరు ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళ స్థాయికి మించి డబ్బు ఖర్చు పెట్టి పాపం ఈ సినిమాని నిర్మించారు. అలాగే మనోజ్ నందం పోటీపడి ఆ గత సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలో నటించాడు. హీరోయిన్ కూడా ముంబై అమ్మాయిని తీసుకొచ్చి చేశారు. ఆ అమ్మాయి గతంలో హిందీలో చాలా సినిమాలు చేసింది, తెలుగులో అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం. అమ్మాయి కూడా చాలా బ్రహ్మాండంగా చేసింది. ఇది అద్భుతమైన సినిమా అండి. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానండి. ఈ సినిమాని మీ ద్వారా తెలుగు ప్రేక్షకులందరూ కూడా చూసి వీళ్ళని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Hi, I'm Saloni Aswani. Please watch exclusive interviews and gossip on YouTube, India Glitz channel, and please subscribe to IG Telugu.